హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ ప్రమీల. వెల్కమ్ టు వంట సాగరం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం మజ్జిగ చారుని టేస్టీగా ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ నేను 1 కప్పు పెరుగుని తీసుకున్నాను. దీనిలో తగినంత సాల్ట్ని యాడ్ చేసుకొని విస్కర్తో కానీ కవ్వంతో కానీ బాగా కలుపుకొని తగినన్ని వాటర్ని యాడ్ చేసుకొని మజ్జిగలాగా తయారు చేసుకోవాలి. పల్చగా కావాలి అనుకునేవారు కొద్దిగా వాటర్ ఎక్కువగా యాడ్ చేసుకోండి. చిక్కగా కావాలి అనుకునేవారు వాటర్ని తక్కువ క్వాంటిటీతో యాడ్ చేసుకోండి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా కలుపుకొని ప్రక్కన పెట్టుకోండి. అలాగే ఒక చిన్న అల్లం ముక్కను తీసుకొని కచ్చాపచ్చగా దంచుకొని కానీ లేదా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని రెడీ చేసి పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని దానిలో 1 టీ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ తాలింపు గింజల్ని యాడ్ చేసుకోండి. దీనిలో పచ్చెనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర ఉండేటట్లుగా చూసుకోండి. 1 ఎండుమిర్చిని కూడా బ్రేక్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. అలాగే 2 లేదా 3 పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ముందుగా రెడీ చేసి పెట్టుకున్న అల్లం తురుమును కూడా యాడ్ చేసుకోండి. ఇవన్నీ వేగిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇప్పుడు ఒక చిన్న ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటిని కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోండి. మజ్జిగ చారులో ఉల్లిపాయలు వేగకుండా పచ్చిగా ఉంటేనే బాగుంటుంది. ఇలా ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత కలుపుకున్న తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మజ్జిగను కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి. మజ్జిగ మరీ పుల్లగా ఉంది అనిపిస్తే కొద్దిగా పచ్చి కొబ్బరిని తీసుకొని కచ్చాపచ్చాగా దంచుకొని యాడ్ చేసుకోండి. దీన్ని యాడ్ చేయడం వల్ల ఆ పులుపు అనేది తగ్గుతుంది. మజ్జిగ వేసుకున్న తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ వేడి చేసుకోవద్దు. వేడి చేశారంటే మజ్జిగ విరిగిపోతుంది. ఇదే పద్ధతిలో పెరుగు తాలింపు కూడా పెట్టుకోవచ్చు అన్నమాట. దానికి వాటర్ యాడ్ చేయకుండా పెరుగుని చిలికి ఈ విధంగా తాలింపు పెట్టుకోవడమే. అంతేనండి, ఎంతో రుచికరమైన మజ్జిగ చారు రెడీ అయింది. ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.